హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో మనం భగవంతుడు తమ భక్తులపై చూపే కరుణకు ప్రత్యక్ష నిదర్శనమైనటువంటి ఒక నిజ సంఘటన గురించి తెలుసుకుందాం. అలాగే నా ఈ వీడియోస్ చూస్తున్న వారిలో ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక కథనాన్ని కొనసాగిద్దాం. గుడి తలుపులు తెరుచుకుంటూ లోపలికి వెళ్ళాడు పూజారి. చాలా నిరుత్సాహంగా ఉన్నాడు. ప్రకృతికి కూడా కారణం తెలిసినట్లుంది. నిశ్శబ్దంగా ఉంది. ఈరోజే స్వామి సేవా భాగ్యానికి ఆఖరు రోజు అన్న ఆలోచనే అతనికి భరించరానిదిగా ఉంది. భార్యాబిడ్డలకు ఎలా నచ్చ చెప్పాలో తెలియడం లేదు. తన బాధ ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదు. అతని గోడు వినేవారెవరూ లేరు. నిజానికి ఇందులో ఎవరి తప్పిదమూ లేదు. ఎవరికీ అతనంటే వ్యతిరేకత కూడా లేదు. కాలానుగుణంగా వచ్చిన వృద్ధాప్యమే అతని పాలిట శాపంగా మారింది. మెల్లిగా పుష్పాలను కృష్ణుని పాదాల దగ్గర ఉంచి కన్నీళ్లతో తలను పాదాల మీద ఉంచాడు. తనను తాను నిగ్రహించుకుంటూ పూజ చేయసాగాడు. హారతి ఇచ్చే సమయం వచ్చింది. పూజా విధులన్నీ అయిపోయాయి. ఇక ఆలయానికి తాళం వేయాలి. రేపటి నుంచి తాను రాలేడు అన్న విషయం గుర్తుకు వచ్చి ఎక్కి ఎక్కి ఏడ్చాడు. ఇంతకీ ఆ వృద్ధ పూజారి మనోవ్యధకు కారణమేమిటి? దాదాపు 30 ఏళ్లుగా ఎంతో భక్తి శ్రద్ధలతో చిత్తశుద్ధితో శ్రీకృష్ణునికి సేవలందించాడు. అతని జీవితమే కృష్ణమయం అయింది. ఎవరి నోట విన్నా అతని దివ్య భక్తి గురించే చెబుతారు. అయితే కాలానికి అందరూ తల వంచవలసిందే కదా. అలాగే పూజారికి కూడా తన వృద్ధాప్యం వల్ల గూని వచ్చింది. దానితో స్వామి మెడలో పూలమాలలు వేయాలన్నా, ముఖానికి తిలకం దిద్దాలన్నా గూనితనం వల్ల చేయలేకపోతున్నాడు. అందుకే కమిటీ వారు అతని కుమారునికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఆ రోజే అతని సేవలకు చివరి రోజు. అది అతని వ్యధకు కారణం. ఓ కృష్ణ, ఇదే నా ఆఖరి పూజ. ఇన్నేళ్ల నా కాలంలో నా వల్ల తెలిసిగాని తెలియకగాని అపరాధం జరిగి ఉంటే నన్ను క్షమించు. నీకు పూలమాలలు వేయలేకున్నాను, నుదిట తిలకం దిద్దలేకున్నాను. నువ్వే సర్దుకుపోయావు. ముసలితనం వల్ల నీ సేవకు దూరం అవుతున్నా. నేను నిస్సహాయుణ్ణి, నన్ను మన్నించు కృష్ణ అంటూ కన్నీటితో వీడ్కోలు పలికి ఆలయానికి తాళం వేసి భారమైన మనస్సుతో ఇంటి ముఖం పట్టాడు. తెల్లవార్లు అతనికి నిద్ర పట్టలేదు. చెప్పలేని బాధ అతన్ని స్థిమితంగా ఉండనీయలేదు పాపం. ఇక తెల్లారింది. కుమారుడు ఆలయానికి వెళ్ళాడు. అప్పుడు జరిగింది అద్భుతం. నిజంగానే అది అద్భుతం అని చెప్పుకోవచ్చు. కుమారుడు బిగ్గరగా అరుస్తూ, నాన్నగారు, నాన్నగారు, ఇక్కడ చూడండి ఏం జరిగిందో, అద్భుతం జరిగింది అంటూ నోట మాట రాక ఆయాసపడుతూ నాన్న దగ్గరికి వెళ్తాడు. ఆ వృద్ధ పూజారి లేచి ఏమైంది అంటూ ఆశ్చర్యపోతూ ఆలయానికి వచ్చి చూస్తాడు. నిలబడి ఉన్న కృష్ణ విగ్రహం కూర్చొని ఉంటుంది. అతని ప్రాణానికి ప్రాణమైన మాధవుడు మందస్మితి వదనంతో కూర్చొని అతనితో సేవలు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తనతో సేవలు చేయించుకోవడానికి వీలుగా స్వామి తన భంగిమను మార్చుకున్నాడని అతనికి అర్థమవగానే ఆ వృద్ధుడు తన వయస్సు మరిచిపోయి విగ్రహాన్ని అల్లుకుపోయాడు. తన జన్మ సార్థకమైనదని ఆనందంతో కన్నీరు పెట్టసాగాడు. భక్తి అంటే అదే కదా మరి. తనకు తాను తన పూర్తి సంపూర్ణ జీవితాన్ని స్వామి చరణాలకు సమర్పించుకోగలిగాడు. కాబట్టే తన భక్తిని మెచ్చి కరుణించాడు ఆ మాధవుడు. అలాంటి వారి పట్ల మాధవుడు కరుణ చూపడంలో పెద్ద ఆశ్చర్యం కూడా ఏమీ లేదు. చూశారు కదా ఫ్రెండ్స్. అలాగే అలాంటి భక్తి శ్రద్ధలు కలిగి ఆ భగవంతుని ఆరాధిస్తే తమ కరుణా కటాక్షాలను తప్పక మమపై ఉంచుతాడు. ఈ సంఘటన పూరి జగన్నాథుని క్షేత్రం దగ్గరలో అయినటువంటి సాక్షి గోపాలుని మందిరంలో జరిగినదిగా గుర్తిస్తారు. అందుకే బహుశా ఆ మందిరానికి కూడా సాక్షి గోపాలుడు అని పేరు పెట్టారు. ఇలాంటి మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి.